తులారాశి. ఈ 7 లక్షణాలు కనిపిస్తే మీపై నరదృష్టి ఉన్నట్లే. వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. జ్యోతిష్య శాస్త్ర మహాసముద్రంలో తులారాశి అనేది ఒక అందమైన, ప్రశాంతమైన మలయమారుతం లాంటిది. రాశి చక్రంలో 7వ రాశిగా ప్రేమ మరియు సౌందర్యానికి అధిపతి అయిన శుక్రుడి పరిపాలనలో ఉండే ఈ రాశివారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, సమతుల్యతను మరియు అందరినీ కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రకాశించే చంద్రుడికి గ్రహణం పట్టినట్లుగా ఎప్పుడూ ఆనందంగా, విలాసవంతంగా జీవించే తులారాశి వారి జీవితాల్లోకి నరదృష్టి అనే చీకటి శక్తి ప్రవేశించినప్పుడు పరిస్థితులు తలకిందులవుతాయి. మన పెద్దలు ఊరికి అనలేదు, నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని. ఈ మాట వెనుక ఎంతో నిగూఢమైన అర్థం ఉంది. ఎదుటివారి అసూయ, ద్వేషం లేదా మీ ఆహార్యాన్ని చూసి అతిగా ఆశ్చర్యపోవడం ద్వారా వెలువడి ప్రతికూల తరంగాలు ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా తులారాశివారు తమ మంచితనంతో, అందంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పుడు వారి చుట్టూ ఉండే వ్యక్తుల నుండి వెలువడే ఈ నెగటివ్ ఎనర్జీ వారిని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. చాలామంది దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు. కానీ ఆకస్మికంగా సంభవించే అనారోగ్యాలు, సజావుగా సాగుతున్న బంధాల్లో చిచ్చురేగడం మరియు ఊహించని ప్రాణాపాయ సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రమే దీని తీవ్రత అర్థమవుతుంది. తులారాశివారు తమ జీవితంలో కొన్ని వింతైన మార్పులను గమనిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా ఇతరుల దృష్టి ప్రభావమే అని గుర్తించాలి. ఈ ప్రభావం కేవలం మీ ప్రశాంతతను దొంగిలించడమే కాదు, మీ ఉనికిని కూడా ప్రమాదంలో పడేస్తుంది. అందుకే మీలో లేదా మీ ఇంట్లో కనిపిస్తున్న ఆ 7 కీలక లక్షణాలేమిటి, అవి మీ ప్రాణాల మీదకు ఎలా వస్తాయి, మరియు ఈ కంటి చూపు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తక్షణమే చేయవలసిన ఆధ్యాత్మిక పరిహారాలేమిటో తెలుసుకోవడం అవసరం. అంతకన్నా ముందు ఈ విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు, అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన అందాన్ని, మన విలాసవంతమైన జీవనశైలిని చూసి అసూయపడినా లేదా మన బంధాలను చూసి కుళ్ళుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. తులారాశి వారికి దృష్టి తగిలింది అని తెలిపే మొదటి లక్షణం అకారణమైన నీరసం మరియు అనారోగ్యం. తులారాశివారు సాధారణంగా ఆహార్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ నరదృష్టి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్లకు కూడా అర్థం కాని వింత వ్యాధులు వారిని వేధిస్తాయి. ఉదాహరణకు ముఖంపై కాంతి తగ్గిపోవడం, కళ్ళ కింద నలుపు రావడం, విపరీతమైన తలనొప్పి లేదా కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి. ఎన్ని పరీక్షలు చేయించుకున్నా రిపోర్టులు నార్మల్గానే వస్తాయి, కానీ శరీరం మాత్రం సహకరించదు. ఇది మీలోని ఆకర్షణ శక్తిని హరించడానికి, ఇతరుల చెడుచూపు మీపై పడిందని చెప్పడానికి ప్రధాన నిదర్శనం. 2వ లక్షణం ఇంట్లో మరియు బంధాలలో కలిగే అశాంతి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ దిష్టి ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య అకారణంగా గొడవలు మొదలవుతాయి. 3వ వ్యక్తి ప్రమేయం లేకుండానే ఒకరినొకరు అనుమానించుకోవడం, చిన్న మాటకే మనస్తాపం చెందడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న సుందరమైన వస్తువులు, అలంకరణ సామాగ్రి అకస్మాత్తుగా పగిలిపోవడం లేదా పాడైపోవడం జరిగితే మీ ఇంటి రక్షణ కవచం దెబ్బతిన్నదని అర్థం. 3వ లక్షణంగా ఆర్థిక ఇబ్బందులు మరియు వృధా ఖర్చులని చెప్పుకోవచ్చు. తులారాశివారు విలాసాలకు ఇష్టపడతారు, కానీ దిష్టి తగిలినప్పుడు సంపాదన కంటే ఖర్చులు రెట్టింపవుతాయి. అనూహ్యంగా వచ్చే మెడికల్ బిల్లులు లేదా ఇతరుల వల్ల కలిగే నష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 4వ లక్షణం మీ సృజనాత్మకత మరియు నిర్ణయాధికారం తగ్గిపోవడం. కళలు, వ్యాపారం లేదా ఉద్యోగంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే మీరు దిష్టి తగిలాక అయోమయానికి గురవుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి.
5వ లక్షణం నిద్రలేమి మరియు పీడకలలు. శుక్రుడి ప్రభావం వల్ల సుఖనిద్రను కోరుకునే తులారాశి వారికి దిష్టి ప్రభావం వల్ల రాత్రిళ్ళు పీడకలలు రావడం, ఎవరో గమనిస్తున్నట్లు అనిపించడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మానసిక ఆందోళన పెరిగి ఆరోగ్యం క్షీణిస్తుంది. 6వ లక్షణం ప్రయాణాల్లో అంతరాయాలు. మీరు ఆనందంగా వెళదామనుకున్న ట్రిప్పులు ఆగిపోవడం లేదా ప్రయాణ సమయంలో వాహన ప్రమాదాలు జరగడం వంటివి దిష్టి సూచనలే. ఇది చివరకు 7వ లక్షణానికి దారితీస్తుంది. అదే ఆకస్మిక ప్రాణహాని కలిగించే ప్రమాదాలు. ముఖ్యంగా పదునైన వస్తువుల వల్ల లేదా ఇతరుల అజాగ్రత్త వల్ల మీకు గాయాలు కావచ్చు. ఈ దుష్టశక్తుల ప్రభావం కేవలం శారీరక రుగ్మతలతో ఆగదు. అది తులారాశివారి ఆలోచన సరళిని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది. సాధారణంగా నవ్వుతూ అందరితో సరదాగా గడిపే మీరు అకస్మాత్తుగా ఏకాంతాన్ని కోరుకోవడం లేదా అకారణంగా భయపడటం మొదలుపెడతారు. ప్రతికూల ఆలోచనలు మీ మెదడును ఆవహిస్తాయి. నరదృష్టి అనేది కేవలం కంటిచూపు మాత్రమే కాదు, అది ఎదుటి వ్యక్తి యొక్క బలమైన విద్వేషపూరిత సంకల్పం. తులారాశివారు తమ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవడంలో వైఫల్యం చెందితే ఈ శక్తులు నేరుగా వారి ఓరాపై దాడి చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అనుకూల స్థితిలో లేనప్పుడు లేదా రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి నరదృష్టి ప్రభావాలు అతి త్వరగా ఫలిస్తాయి. మీరు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు మసగబారడం, సమాజంలో మీకున్న గౌరవం తగ్గడం వంటివి కూడా ఈ దుష్ట ప్రభావం వల్లనే జరుగుతాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన బరువుగా అనిపించడం, ఎప్పుడూ లేని విధంగా దుర్వాసన రావడం వంటివి దిష్టి తీవ్రతను తెలియచేస్తాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఉన్న ఇళ్లల్లో వారు అకారణంగా రాత్రిపూట ఏడవడం లేదా పాలు తాగడానికి నిరాకరించడం వంటివి జరిగితే అది ఖచ్చితంగా నరఘోష ప్రభావమే. తులారాశివారు తమ జీవితంలో ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుప్పకూలిపోతుంటే అది గ్రహబలం తక్కువగా ఉండటం వల్ల అని అనుకుంటారు. కానీ చాలాసార్లు అది మనుషుల దృష్టి వల్లనే జరుగుతుంది. మీరు కొన్న కొత్త కారు పదే పదే రిపేరుకు రావడం, కొత్తగా కట్టుకునే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించడం వంటివి సాధారణ విషయాలు కావు. ఎదుటివారు మీ వైభవాన్ని చూసి లోపల కుమిలిపోవడం వల్ల వెలువడే ఆ కిరణాలు మీ ప్రగతిని అడ్డుకుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి తులారాశివారు కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక పరిహారాలు పాటించాలి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధించడం శ్రేయస్కరం. అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసి లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రతి శుక్రవారం ఇంటి ముఖద్వారం వద్ద ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఇది సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. పరిహారాల విషయానికొస్తే తులారాశివారు ఎప్పుడూ సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్ వాడటం మంచిది. మంచి సువాసన ఉన్న చోట శుక్రుడి ప్రభావం పెరిగి నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. దుష్టశక్తులకు ఎప్పుడూ దుర్వాసన అంటే ఇష్టం. అందుకే పరిశుభ్రంగా ఉండటం మరియు సువాసనలు వెదజల్లడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది. అలాగే ప్రతి శనివారం రాత్రి ఒక నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి దానిని 4 ముక్కలుగా కోసి 4 దారి కూడలిలో వేయాలి. దీనివల్ల మీపై ఉన్న దిష్టి తొలగిపోతుంది. స్నానం చేసే నీటిలో చిటికెడు సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ ఆరా శుద్ధి అవుతుంది. తులారాశివారు ఎప్పుడూ తమ పర్స్లో ఒక చిన్న పటిక ముక్కను ఉంచుకోవడం రక్షణగా ఉంటుంది. పటిక ప్రతికూల శక్తిని గ్రహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. అది రంగు మారినప్పుడు లేదా పగిలినప్పుడు దాన్ని తీసేసి కొత్తది పెట్టుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద దిష్టి బొమ్మను లేదా నల్లటి తాళ్ళని కట్టడం వల్ల బయట నుండి వచ్చేవారి చూపు నేరుగా మీపై పడకుండా ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గాలిలోని మలినాలు మరియు ప్రతికూల తరంగాలు నశిస్తాయి. తులారాశివారు తమ పడక గదిలో ఎప్పుడూ పగిలిన అద్దాలను లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచకూడదు. ఇవి రాహువు యొక్క ప్రభావాన్ని పెంచి మానసిక ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా తులారాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ వ్యక్తిగత విషయాలను, మీ ఆర్థిక స్థితిని లేదా మీ బంధాల గురించి అందరితో పంచుకోకండి. మీ సంతోషమే ఇతరులకు అసూయ కలిగిస్తుంది.
కాబట్టి గోప్యత పాటించడం ఉత్తమం. మీ విజయాలను రహస్యంగా ఉంచడం వల్ల దిష్టి తగిలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత ఫోటోలను, విలాసవంతమైన జీవితాన్ని అతిగా ప్రదర్శించడం వల్ల తెలియని వ్యక్తుల నుండి కూడా నెగటివ్ వైబ్స్ వచ్చే ప్రమాదం ఉంది. దాన ధర్మాల విషయానికొస్తే శుక్రవారం రోజున పేదలకు పాలు, పెరుగు లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శుక్రగ్రహ దోషాలు కలిగి దిష్టి ప్రభావం తగ్గుతుంది. మూగ జీవాలకు, ముఖ్యంగా తెల్లని ఆవుకు గ్రాసం పెట్టడం వల్ల పుణ్యబలం పెరుగుతుంది. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు సేవ చేయడం వల్ల మీపై ఉన్న దోషాలన్నీ పటాపంచలవుతాయి. ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ సర్కిల్ ఏర్పడుతుంది. దుర్గాదేవి రక్షణ కవచం మీపై ఉన్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. తులారాశి వారు ఒక సున్నితమైన తత్వం కలవారు కాబట్టి ధైర్యంగా దైవ చింతనతో ఉండడం వల్ల ఏ నెగటివ్ శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు నివసించే ప్రదేశంలో వాస్తు దోషాలున్నా కూడా నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటికి ఈశాన్య మూలలో ఎప్పుడూ బరువులు ఉంచకండి. గదిలో వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోండి. చీకటి గదులు నెగటివ్ ఎనర్జీకి నిలయాలు. తులారాశివారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం ఎక్కువగా ఉన్నవారికి దిష్టి ప్రభావం త్వరగా తగలదు. మీ నడకలో, మాటలో ఒక దృఢత్వం ఉండాలి. ఇతరులు మిమ్మల్ని చూసి జాలి పడేలా కాకుండా మీలోని తేజస్సును చూసి గౌరవించేలా మలచుకోవాలి. మీ ఆహారపు అలవాట్లలో కూడా సాత్విక ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మాంసాహారం మరియు మద్యం వంటివి శని మరియు రాహువుల ప్రభావాన్ని పెంచుతాయి. ఇవి దిష్టి ప్రభావం వల్ల కలిగే నష్టాలను మరింత తీవ్రం చేస్తాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజం, కానీ అవి అసాధారణంగా మారినప్పుడు మాత్రమే మనం జాగ్రత్త పడాలి. తులారాశి వారు తమ భాగస్వామికి ఇచ్చే ప్రాముఖ్యత వల్ల ఒక్కోసారి బయటివారి మాటలకు లొంగిపోయి తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండి దైవ ప్రార్థన చేయడం మంచిది. మీ ఇంట్లో తులసి ముక్కును పెంచడం వల్ల కూడా ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఎండిపోయిన తులసి ముక్క ఇంట్లో ఉండకూడదు, అది దురదృష్టానికి సంకేతం. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు పనిచేసే చోట ఎదురుగా ఎప్పుడూ ఒక చిన్న గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచండి. అది మీ చుట్టూ ఉండే వ్యక్తుల చెడు చూపును పీల్చుకుంటుంది. వారం తర్వాత ఆ నిమ్మకాయను మార్చేయాలి. ఈ సూచనలు పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి నిపుణులకు చూపించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహస్థితులు కూడా దిష్టి ప్రభావం కంటే బలంగా ఉండవచ్చు. నమ్మకమే మీ ఆయుధం, దైవబలమే మీ కవచం. మీపై మీకు విశ్వాసం ఉన్నంతకాలం ఎలాంటి క్షుద్రశక్తులు గాని, నరదృష్టి గాని మీ దరి చేరవు. క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం, సత్సంగాలలో పాల్గొనడం వల్ల మీ మనస్సులోని మాలిన్యం తొలగిపోయి నిర్మలత్వం సిద్ధిస్తుంది. సరైన పరిహారాలు పాటిస్తే మీ జీవితం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మీ జీవితంలో వెలుగులు నిండాలని, అష్టైశ్వర్యాలతో మీరు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గుర్తుంచుకోండి, తులారాశివారు లోకానికి శాంతిని పంచేవారు కాబట్టి మీలోని ఆ శాంతిని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మీరు దృఢ సంకల్పంతో చేసే ప్రతి పని మీకు విజయాన్ని చేకూరుస్తుంది. భయం వీడి భక్తితో ముందుకు సాగండి. విజయం మీదే.